హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక సింపుల్ డెమో డాలీ విత్ లాంగ్ చైన్ యూజ్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ మనము లాస్ట్ వీక్ డాలీ మోడల్ ని లాంగ్ చైన్ తో ఎట్లా చేయాలి, ఎలా రెస్పాన్సెస్ వస్తాయని చూసాము. బట్ ఈ వీడియో ఏంటంటే మనము లాంగ్ చైన్ యూజ్ చేసినప్పుడు మనం ప్రాంప్ట్ టెంప్లెట్ తో పాటు సెకండరీ సోర్స్ ని కూడా, అంటే ఒక అడిషనల్ కాంటెక్స్ట్ ని కూడా ప్రొవైడ్ చేసి ఈ కాంటెక్స్ట్ ని ఈ ప్రాంప్ట్ రెండు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆన్సర్ అనేది ఇవ్వు అనే అని ఎట్లా లాలీ యూజ్ చేసి చూద్దాము. ఆల్రెడీ మనము సెకండరీ సోర్స్ ని ప్రొవైడ్ చేస్తూ LLM లాంగ్ చైన్ లైబ్రరీని యూజ్ చేసి ఒక వీడియోస్ మనం పాత దాంట్లో చూసాం. బట్ అందులో ఏం చేశాను, మనము GPT మోడల్ ని వాడాం. బట్ ఇది డాలీ మోడల్ తో అనమాట. సో ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా రెస్పాన్సెస్ అనేది వస్తుంది అనేది మనము ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. సో లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. అండ్ ఎవరైతే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచిగా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ ఎప్పుడైనా యాజ్ యూజువల్ మనకు కావాల్సిన థింగ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ లాంగ్ చైన్ కి కొన్ని బేసిక్స్, అంటే ఎందుకు వాడతామని తెలిసి ఉండాలి కదా. మనం లాంగ్ చైన్ వాడుతున్నాం అంటే ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ చైన్ సిరీస్, లాంగ్ చైన్ ఇంట్రొడక్షన్ అన్ని చెప్పాను. సో బ్రీఫ్ గా చెప్పాలంటే మనం సమ్మరైజేషన్స్ ని కానీ, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ డాక్యుమెంట్స్ ని కానీ, ఎక్స్ట్రాక్షన్, ఇవాల్యూషన్, టాబ్లర్ డేటాను క్వెరీ చేసుకోవటము, ఒక కోడ్ ఇచ్చి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవటము, API తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, చాట్ బాట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు, ఏజెంట్స్ ని మనము యూజ్ చేసుకొని ఒక మంచి జనరేటివ్ అప్లికేషన్స్ ని మనము బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ చైన్ వల్ల ఇవన్నీ ఉపయోగాలు అనమాట. అండ్ లైబ్రరీస్ వచ్చేటప్పటికి మనము ఈ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనము జూపిటర్ ల్యాబ్ లో కానీ, పైథాన్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పిప్ ఇన్స్టాల్ అనే కమాండ్ ని వాడాలి. ఇన్ కేస్ మీరు కాండా ప్రాంప్ట్ లో గనక ఇన్స్టాల్ చేస్తే కాండా ఇన్స్టాల్ -c, కాండా -forge అండ్ ప్యాకేజ్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో అలా మీరు మీ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ కమాండ్స్ ని వాడతాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హగ్గింగ్ ఫేస్ టోకెన్ ని మనము తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ హగ్గింగ్ ఫేస్ టోకెన్ ద్వారానే మనము డాలీ మోడల్ ని కాల్ చేస్తాం అనమాట. సో ఈ హగ్గింగ్ ఫేస్ టోకెన్ నేను ఆల్రెడీ నా కొలాబ్ దాంట్లో స్టోర్ చేసుకొని ఉన్నాను. సో మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా దాన్ని రిట్రీవ్ చేసుకోవాలన్నా చేసేసుకోండి, డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేసి. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ మనం పైప్ లైన్ ని బిల్డ్ చేయాలి. సో పైప్ లైన్ బిల్డ్ చేయడానికి పైప్ లైన్ మెథడ్ తో మోడల్ ని కాల్ చేస్తాము. సో మనం యూజ్ చేసే మోడల్ డేటాబ్రిక్స్ డాలీ V2 3B అనమాట. నెక్స్ట్ టార్చ్ D టైప్ torch.bfloat16. సో ఆల్రెడీ నేను చెప్పాను వీటి పారామీటర్స్ ఏంటనని. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. బట్ సింపుల్ గా చెప్పాలంటే నువ్వు డేటా టైప్ ని స్పెసిఫై చేస్తావు. అండ్ trust_remote_code =true. అంటే ఇది ఏం చేస్తుంది అంటే నువ్వు రిట్రీవ్ చేస్తున్నప్పుడు రెస్పాన్స్ నువ్వు వ్యూ చేసుకోవడానికి మల్టిపుల్ సైట్స్ నుంచి అది వస్తుంది. కాబట్టి ఆ సైట్స్ నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు, నాకు నువ్వు రెస్పాన్స్ అనేది నువ్వు రిట్రీవ్ చేసి ఇవ్వు, నేను చూడాలి అని నువ్వు చెప్తున్నావు అనమాట. సో అలా నువ్వు ట్రస్ట్ చేస్తున్నట్టు అనమాట. అప్పుడే నిన్నది ఎలో చేస్తుంది. ఓకేనా? సో అది ట్రూ అని పెడితే. ఓకేనా? నెక్స్ట్ device_map = auto. సో ఇది డిఫాల్ట్ పారామీటర్ అనమాట. ఆల్రెడీ నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ return_full_text = అంటే మొత్తం టెక్స్ట్ ని రిట్రీవ్ చేయని చెప్తున్నావు అనమాట. సో ఇలా నువ్వు పైప్ లైన్ అనేది బిల్డ్ చేస్తావు. వన్స్ నువ్వు అది అయిపోయినాక నువ్వు 2 ప్రాంప్ట్స్ ని బిల్డ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ప్రాంప్ట్ లో ఓన్లీ టెంప్లెట్, ఓన్లీ ఇన్స్ట్రక్షన్ అడుగుతున్నావు. సెకండ్ ప్రాంప్ట్ లో నీ టెంప్లెట్, నీ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు నువ్వు ఎడిషనల్ కాంటెక్స్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నావు. సో దానికోసం నువ్వు ప్రాంప్ట్ టెంప్లెట్ అనే మెథడ్ లో ఇన్పుట్ వేరియబుల్ ఏమైనా ఇన్స్ట్రక్షన్, టెంప్లెట్ ఏమైనా ఇన్స్ట్రక్షన్. అదే ప్రాంప్ట్ విత్ కాంటెక్స్ట్ ఏం రాస్తావు, ఇన్స్ట్రక్షన్ తో పాటు కాంటెక్స్ట్ ఇస్తావు, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ టెంప్లెట్ తో పాటు కాంటెక్స్ట్ ఇస్తావు అనమాట. వన్స్ నీకు అది అయిపోయాక హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ అనే మెథడ్ యూజ్ చేసి నీ పైప్ లైన్ ఏదైతే బిల్డ్ చేసావు, జనరేట్ టెక్స్ట్, నీ పైప్ లైన్ ని దాన్ని పంపిస్తావు అనమాట పారామీటర్ లో. వన్స్ అది పంపించాక నీ LLM చైన్ అనే మెథడ్ ద్వారా యాజ్ యూజువల్ నీ పైప్ లైన్ ని విత్ ప్రాంప్ట్ పంపిస్తున్నావు, నీ పైప్ లైన్ ని ప్రాంప్ట్ విత్ కాంటెక్స్ట్ ని పంపిస్తున్నావు అనమాట. సో వన్స్ అది కాల్ చేశాక నువ్వు సెకండ్ రిసోర్స్ ని ప్రొవైడ్ చేయాలి కదా కాంటెక్స్ట్ కి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, నాకు ఆల్రెడీ ఒక S3 బకెట్ లో కొన్ని ఫైల్స్ అనేవి నేను
ఉంచుకున్నాను అనమాట, డేటాగా ప్రొవైడ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ వాటిని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి అన్జిప్ చేసుకున్నా, ఇవన్నీ జిప్ ఫోల్డర్ అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేసి నేను జిప్ చేసిన డాక్యుమెంట్స్ లో నేను డాక్యుమెంట్స్ ని అన్స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ లోడర్ ద్వారా లోడ్ చేసుకుంటాను అనమాట. దాంట్లో టెక్స్ట్ పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని దాన్ని నేను ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్ గా, అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ కాంటెక్స్ట్ గా పంపిస్తున్నాను అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, కాంటెక్స్ట్ అండర్స్కోర్ డాక్ అని ఒక వేరియబుల్ తీసుకొని నా పీడిఎఫ్ ఏదైతే నేను పంపించాలనుకుంటున్నానో అది పెట్టాను, అండ్ pdf.toText. సో ఇది ఏం చేసిద్దంటే ఆ పీడిఎఫ్ ఫోల్డర్ ని టెక్స్ట్ గా మార్చిద్ది, అంటే .pdf ని టెక్స్ట్ గా మార్చుకొని దాన్ని పంపిస్తుంది అనమాట. వన్స్ అది పంపించాక నువ్వు ప్రెడిక్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసి రెస్పాన్స్ అనేది చూస్తావు. సో రెస్పాన్స్ చూడటానికి ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేస్తాం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆల్రెడీ నువ్వు ఇందాక సెకండరీ సోర్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నావో, సో నార్మల్ గా నువ్వు ఏదైతే క్వశ్చన్ అడగాలనుకున్నా దాన్ని నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇస్తావు. సో ఆ ఇన్స్ట్రక్షన్ ని ఇక్కడ పంపిస్తావు అనమాట. అండ్ .lstrip వాడాము. lstrip ఏం లేదు, లెఫ్ట్ సైడ్ స్పేస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట, అండ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, రిమూవ్ చేసి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ప్రెడిక్ట్ మెథడ్ యూజ్ చేసి నెక్స్ట్ నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇన్స్ట్రక్షన్స్ తో పాటు సెకండరీ సోర్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ని కూడా పంపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ తో పాటు కాంటెక్స్ట్ ఈక్వల్ టు ఈ కాంటెక్స్ట్ ని పంపిస్తున్నాను. ఈ కాంటెక్స్ట్ ఎక్కడ, ఇందాక నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన కాంటెక్స్ట్ అనమాట. .lstrip ఇక్కడ కూడా lstrip వాడిన, అంటే లెఫ్ట్ సైడ్ స్పేస్ ని నేను రిమూవ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక క్వశ్చన్ ని కూడా నేను ట్రై చేద్దామని సేమ్ ప్రెడిక్ట్ మెథడ్ యూజ్ చేసి కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేసిన. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి, గివెన్ ద కెరియర్ సమ్మరీ ఆఫ్ క్రిస్టఫర్ మార్గన్ హూ ఈస్ సీనియర్ వెబ్ డెవలపర్. సో కెరియర్ సమ్మరీని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను అనమాట, క్రిస్టఫర్ మార్గన్ అనే వ్యక్తిని. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ సీనియర్ వెబ్ డెవలపర్ డెవలప్స్ అండ్ మెయింటైన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్. దే కొలాబరేట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ నీడ్ అండ్ క్రియేట్ ద టెక్నికల్ ఆర్కిటెక్చర్ అండ్ క్రియేట్ ద కోడ్ ఫర్ దే వెబ్ అప్లికేషన్. బాగానే ఉంది రెస్పాన్స్, చక్కగానే ఉంది. ఇప్పుడు ఎడిషనల్ కాంటెక్స్ట్ ని కూడా ప్రొవైడ్ చేసి దాని రెస్పాన్స్ చూద్దాం. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్. సో ఏం చెప్పింది, క్రిస్టఫర్ మార్గన్ ఈస్ అ సీనియర్ వెబ్ డెవలపర్ అండ్ హిస్ మెయిన్ రోల్స్ ఆర్ సర్వీస్ ఫోకస్డ్ ఫ్రంట్ ఎండ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వర్. సో ఇది మన ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు నువ్వు చూసుకున్నట్లయితే కాంటెక్స్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే ప్రాంప్ట్ టెంప్లెట్ తో పాటు కొంచెం మంచి రెస్పాన్స్ అనేది నాకు అనిపించింది. సో మీకు కూడా మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. బట్ ఇక్కడ మనం ఎడిషనల్ కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తే ఓకే, ఇట్స్ గుడ్, నేనేం వరస్ట్ అంటలేదు కానీ, బట్ వెన్ కంపేర్ టు దిస్ ఇది మంచిగా సమ్మరైజ్ అనేది చేసిందని అనుకుంటున్నాను. అండ్ సేమ్ ఇట్లానే ఎడిషనల్ కాంటెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక క్వశ్చన్ అడిగాను, వేర్ డిడ్ క్రిస్టఫర్ మార్గన్ లాస్ట్ వర్క్. ఈ కాంటెక్స్ట్ ఇందా కాంటెక్స్ట్ నేను మ్యాప్ చేశాను. సో క్రిస్టఫర్ మార్గన్ వర్క్డ్ యాజ్ అ సీనియర్ వెబ్ డెవలపర్ ఫర్ లూనా వెబ్ డిజైన్ ఇన్ న్యూయార్క్. సో ఇది మన రెస్పాన్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే లాంగ్చైన్ ఫ్రేమ్ వర్క్ అనేది మంచిగా మనకి ఇట్లాంటి డిఫరెంట్ సమ్మరైజేషన్ టాస్క్లు కానీ ఇట్లా ఇందాక చెప్పుకున్న అడ్వాంటేజెస్ ని డిస్కస్ చేసాం కదా, సో అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. కానీ మనము ప్రాంప్ట్ అనేది పంపించాలి. ఎప్పుడు కూడాను ఈ LLM మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ మీదే వర్క్ అవుతాయి. ఆ ప్రాంప్ట్ అనేది నువ్వు చాలా క్లియర్ గా స్పెసిఫై చేసి ఉండాలి. ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ తో పాటు ఎడిషనల్ కాంటెక్స్ట్ ని ప్రొవైడ్ చేస్తే మనకి ఇంకా క్లియర్ గా క్లారిటీగా రెస్పాన్స్ అనేది ఉంటది. సో ఇదనమాట, ఓకేనా. సో ఈ వీడియోలో మీరు నేను చెప్పిన కంటెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా నాకు పింక్ చేయండి. సో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో ఒక పర్సన్ మెసేజ్ చేశారు, లైక్ వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించిన క్వశ్చన్స్ ని వాళ్ళు ఈ LLM ని యూజ్ చేసి ఆన్సర్స్ అనేవి నాకు రిట్రీవ్ చేయాలని ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలని అన్నారు. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ఏ క్వశ్చన్స్ ఎలాంటి థింగ్స్ అన్ని కూడాను సోర్సెస్ అన్నిటిని ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ API ని పెట్టుకోండి. నేను ఇచ్చిన కోడ్ అంటే నేను ఏదైతే వీడియోస్ డిస్కస్ చేస్తున్నానో GPT యూజ్ చేస్తా, ఏదో ఏ మోడల్ అయినా మీరు చూస్ చేసుకోండి, అది మీ ఇష్టము. సో ఒక మోడల్ చూస్ చేసుకోండి. డాలీ అయితేనేమన్నా
హగ్గింగ్ ఫేస్ టోకెన్ కావాలి, జీపీటీ అయితే ఏపీఐ కావాలి, ఇంకోటి బర్త్ అయితే ఇంకొకటి అట్లా అన్ని నేను డిస్కస్ చేశాక దాన్ని బట్టి మీరు అన్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేసుకుంటారు, చక్కగా ఫస్ట్ దానికి కావాల్సినవి ఇంపోర్ట్ చేసుకోవడం, తర్వాత క్లయింట్ బర్త్ అయితే జీపీటీ అయితేనేమో చక్కగా క్లయింట్ పెట్టేసేసుకొని ఓపెన్ అయ్యే ద్వారా దాని ప్రాంప్ట్ పారామీటర్స్ పెట్టేసండి. లాంగ్ చైన్ వాడుతుంటే లాంగ్ చైన్ వాడితే ఇంకా మంచిగా ఉంటది. సో లాంగ్ చైన్ అయితే ప్రాంప్ట్ టెంప్లెట్ పెట్టేసుకొని ఎడిషనల్ సోర్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ని మీరు ఇచ్చిన కంటెంట్ లోనే ఇంకొక స్పెషలైజ్డ్ గా మీరు ఒక డిజైన్ చేసేసుకోండి. ఈ క్వశ్చన్ కి ఇది అని ప్రాంప్ట్ కూడా మంచిగా చెప్పండి. ఎట్లా చెప్తారు, సో నేను ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో అవన్నీ నువ్వు కేర్ఫుల్ గా అనలైజ్ చేసి ఆన్సర్ అనేది ఇవ్వు. ఇన్ కేస్ నువ్వు అది ఫైండ్ అవుట్ చేయలేకపోతే బయట కాంటెక్స్ట్ ని కూడా ఏదన్నా చూసుకొని మంచి ఆన్సర్ అనేది డిజైన్ చేసి ఇవ్వు. నీకు కనుక దాని గురించి అంత యు ఆర్ అన్సర్టైన్ అనుకుంటే నువ్వు అన్సర్టైన్ అని కూడా చెప్పు నీ రెస్పాన్స్ లో అని మనం చెప్తాం. సో ఇట్లా నువ్వు ఒక అప్లికేషన్ ని డిజైన్ చేయొచ్చు అనమాట. సో కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, బట్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.